ఇక్కడ ఒక రేసు గుర్రం ఉంది. రేసు గుర్రం ఈ బండి చూడండి, గల్ఫ్ సినిమాలలో చూపిస్తారు కదా. ఇంకా పని జరుగుతుంది ఇదే దీని లోపల. మొత్తం ఇదంతా అదే ప్లేస్. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది చూసేదానికి. వరుసగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి వైట్ కలర్ ఉన్నది, భలే ఉన్నది ఇక్కడ చూసేదానికి. మేడం వచ్చే లోపల ఈ ఒకసారి ఆ రోడ్డు చూపిస్తాడండి, భలే ఉన్నది రోడ్డు. రింగ్ రోడ్డు మొత్తం ఆయన క్లీన్ చేసాయన. ఈడంతా ఆడ పేపర్లు ఉంటే ఆడ క్లీన్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఆడ పేపర్ ఉన్నది, అది ఏదో ఉన్నది కోకోకోలా, అది ఆడ పోయి క్లీన్ చేస్తాడు. ఇక్కడ పూల కుండీలు బలి పెట్టాడు. ఇక్కడ ఇంకో కారు ఉంది, భలే ఉన్నది. ఒరే ఇది చూడు ఎంత ఉన్నది బుడ్డిది. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకొక మేడం అంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్పడము కూడా అట్లే ఉన్నది. ఇంకొక మేడం ఇంకొక మేడం అంటే మీకు తప్పుగా అర్థమైంది. ఇంకొక మేడం అంటే మేడం ఇచ్చిన లొకేషన్ కాడికి వచ్చిన ఏడు చూడండి ఎంత కింద పోతుందో. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే డ్యూటీ అయితే పడింది నాకు. మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అడిగి సామాన్లు ఏదో ఉన్నాయి తీసుకురానిది. ఇదే టిఫిన్ ఈరోజు మనకు. మేడం చెప్పి కూడా చాలాసేపు అయింది. అంటే నేను స్నానం చేయకముందే మేడం ఫోన్ చేసింది. ఇంకా స్నానం గిన్నం చేసి రెడీ అయిపోతున్నా. స్నానం చేయిందే నేను బండి స్టార్ట్ చేయను. ఇంకెప్పుడన్నా అత్యవసరం అయితే బండి స్టార్ట్ చేస్తా, లేదంటే ఖచ్చితంగా స్నానం చేసే పోతా. సామాన్లు అయితే తీసేసుకున్నా. ఇది చూడండి లిఫ్ట్ ఇంకా రిపేర్ కానీ కాదా, ఇది అంతా చెక్కతో వేసి ఉన్నారు. ఇదంతా నా బండి దగ్గరే ఒక బండి అయితే ఉంది, సినిమాలలో చూపిస్తారు కదా గల్ఫ్ సినిమాలలో, ఆ పాత బండి చూపిస్తుంది చూడండి. ఆడ కింద పార్కింగ్లో ఉన్నది. ఆడ బండి తోలాల ఒక్కసారన్నా. దీనికి వెనక పక్క చూడు స్వామి, ఏందో ఇంజన్లో ఏందో ఉన్నది, డిక్కీలో ఏమో ఇంజన్ అంతా చూపించాలి బయటికి. ఓపెన్ ఇంజన్. ఈ బండి చూడండి, గల్ఫ్ సినిమాలలో చూపిస్తారు కదా, భలే ఉంది కదా. ఇది పాతది. స్టీరింగ్ చూడ ఎంత చిన్నదో, గేర్ రాడ్ కూడా చేతికాడే ఉన్నది, సింగిల్ సీటు. భలే ఉంది చూసేదానికి. ఈ నుంచి టెక్కుతారు, ఎడార్లో తిరుగుతారు కదా, ఆ బండి ఉన్నది. భలే ఉన్నది, చాలా బాగుంది చూసేదానికి. ఈడేందంటే వీడియో తీయకూడదు ఎక్కువ, ఏడంటే ఆడ. ఇప్పుడు ఆడ వీడియో తెచ్చా ఆయన వచ్చి మమ్ను ఆడాడు. తప్పు అంట. ఈ బిల్డింగ్ చూసేదానికి భలే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఏరియాలో ఇదే బిల్డింగ్ అంట కట్టింది. మళ్ళీ తర్వాత ఈ బిల్డింగ్లన్నీ కట్టినారంట. ఇక్కడ ఉండే బిల్డింగ్లన్నీ తర్వాత కట్టినారంట. ఫస్ట్ స్టార్టింగ్ కట్టింది ఆ బిల్డింగే. ఈ వరుసగా ఒకటే డిజైన్. ఇక్కడ వండర్లా కట్టినారు. ఇప్పుడు సెలవులు ఏమో ఇస్తారు వీళ్ళకి, సో వండర్లా కడుతున్నారు. వాటర్ది అది చూపిస్తా, పోయే దోవలో ఉంది. ఇదంతా కూడా పారిగోడ కట్టినారు ఆ డిజైన్తో. వండర్లా అదే మొత్తం వండర్లానే అనుకుంటా. ఇదంతా కూడా అదే, ఈ పారిగోడ కట్టినారు దాన్ని. అంత కట్టింది ఇది ప్లాస్టిక్ కవర్తో కట్టినట్టున్నారు. ఎంత పొడుగున్నది చూడండి. ఆడున్నది ఇక్కడంతా ఊరికే కనపరాకుండా, బయట నుంచి కనపరాకుండా ఇట్లా కప్పేసినారు. దీడ ఒక ఎంట్రన్స్ ఉన్నది, మెయిన్ ఎంట్రన్స్. భలే ఉండదు, భలే కట్టినారు. ఆర్చి గీడ్చి భలే కట్టినారు. అయితే ఎంత దానికి సంబంధించింది. ఎస్టీసీ యాళ్ళు కూడా వేసినారు దీని మీద. 7 దాకా కట్టినారు. ఇంకా దీన్నంతా మామూలుగా పట్టతో కవర్ వేసినారు. ఇదంతా అదే. ఇట్లా రైట్ సైడ్లో పోవాలా. ఇంకా పని జరుగుతుంది ఇదే దీని లోపల. మొత్తం ఇదంతా అదే ప్లేసు. ఇంకా మొత్తం పని జరుగుతూ ఉన్నట్టున్నది, చేస్తున్నారు మొత్తము. భలే ఉంది కదా. ఇక్కడ ఆర్చి మాత్రం భలే కట్టినారు. సదరం చేస్తున్నారు నీట్గా. చూద్దాం, ఒకవేళ మేడం వాళ్ళు పోతే ఇక్కడికి రావచ్చు. మొత్తం వీడంతా బండ్లు నిలబడిపోయినాయి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది చూసేదానికి. నాకు తెలిసి మేడం వాళ్ళు రారే అనుకుంటున్నా ఇక్కడికి. ఎందుకంటే మేడం వాళ్ళు చిన్నపిల్లలు లేరు. చిన్నపిల్లలు ఉంటే ఇక్కడికి వస్తారు. ఒకవేళ వస్తే మా అదృష్టం అనుకోవాలి. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసిన, సామాన్లు కూడా ఇచ్చేసిన. సామాన్లు ఏందో గుడలేమో అయ్యి. హలో, ఓకే. మళ్ళీ డ్యూటీ పడింది.
ఇప్పుడు మేడం డ్యూటీ, డైలీ పడే డ్యూటీనే, పొద్దున పూట మేడం డ్యూటీ. చూద్దాం మేడం పోతుందా. మేడం అయితే రెడ్ సిమాల్కి అయితే వచ్చింది. మేడం దించేసిన. ఇక్కడ బడి బస్సులు ఏమో ఉన్నాయి, స్కూల్ బస్సులు దండిగా. ఒకసారి అక్కడ పోయి చూపిస్తా. ఆడ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాయి. మేడం ఆడ దిగింది. మామూలుగా 5వ నెంబర్ గేట్లో దిగుతుంది, కానీ 6వ నెంబర్లో దిగింది. ఇప్పుడు 6వ నెంబర్ గేట్లో. ఇంకా ఆడ పార్కింగ్ లేదని నేను ఈ పక్కకు వచ్చిన. ఇక్కడ దండి ఉన్నాయి బస్సులు, దాడు ఉన్నాయి ఎల్లో ఎల్లో కలర్లో. బడి బస్సులే అనుకుంటా, ఏం బస్సులో చూడాలి ఆడి. బడి బస్సులే అనుకుంటా. కంపెనీ బస్సులు కూడా అట్టే ఉంటాయి ఇక్కడ. కంపెనీటి కానీ ఈ స్కూల్ బస్సులు కానీ ఇవన్నీ కూడా అట్టే ఉంటాయి. ఈ స్కూల్ బస్సులో ఏందో తెలీదు. ఇవన్నీ అయ్యే చూసారా. వరుసగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి వైట్ కలర్ ఉన్నది. స్కూల్ బస్సులో ట్రావెల్ బస్సులో ఏందో అయ్యే ట్రావెల్స్ బస్సులు అనుకుంటా. అన్నీ స్టార్ట్ చేసి పెట్టున్నారు, ఇంజన్లు అన్నీ స్టార్ట్ చేసి ఉన్నారు. ఈ పక్క కూడా ఉన్నాయి. ఈ పక్క వైట్ ఒకటి, ఆ పక్క ఎల్లో కలర్. ఈ పక్క అన్నీ ఎల్లో కలర్ ఉన్నాయి. ఇక్కడ వేస్తున్నారు ఏఎఫ్ అని వేస్తున్నారు. ఏందో ఎట్లా ట్రావెల్స్ అనుకుంటున్నాను నేను. రెడ్ సీ మాల్ కాడి నుంచి మళ్ళా షాతేకి అయితే వచ్చినాము. రేపు నేను ఇంటికి పోయేటప్పుడు కూడా ఈడే షాపింగ్ చేయాలా. బాగున్నాయి ఇక్కడ మొత్తం, మనకి ఏం కావాలని ఉన్నాయి. మాలియా సౌదీ మాలియా. కాకపోతే ఇక్కడ వీళ్ళే ఉంటారు ఎక్కువ, సౌదీ వాళ్ళే మన వాళ్ళకన్నా. అక్కడ మేడము బ్యాగ్ తీసుకునింది, లగేజ్ బ్యాగు. మేము ఎక్కడికైనా సాపర్ పోతామారా అట్ట తెలీదు. లగేజ్ బ్యాగ్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆడ సామాన్లు తీసుకుంటుంది. చిన్న లగేజ్ బ్యాగ్ కానీ బాగుంది. అయితే గీన్లు బాగున్నాయి దీనికి. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ 1 అంట. బ్యాగులు గీగులు నిలబడి అమ్ముతారు. పోయే వాళ్ళని పిలుస్తాను, ఫద్దలి అని. నాకు తెలుసు ఇవన్నీ తీసుకుని నాకు డౌట్ వచ్చింది, మేడం సాపర్ పోతుందని. ఇప్పుడు చెప్పింది సాపర్ పోతున్నాం మేమని. అక్కడ గుడలు తీసుకుని అక్కడ పక్కనే టైలర్ షాప్ ఉంటే టైలర్ షాప్లో అయితే ఇచ్చింది. బిల్ అయితే తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. 2 అబ్బాయి వాళ్ళు వేసుకుంటారు కదా జుబ్బాలు, అవి అక్కడ అయిపోతానే మళ్ళీ ఆడ రేపు ఇస్తామని చెప్పారు వాళ్ళు. మొన్నాడేమో సాపర్ పోతారంట. మళ్ళీ ఇంకొక మాల్కి అయితే వచ్చినాము. ఇది నేను ఫస్ట్ టైం రావడము. మేడం కూడా చాలా ఏళ్ళు అయిందంట ఇక్కడికి వచ్చి. ఇది సిరాఫీ మెగా మాల్ అంట. ఏందో. గిబ్బాలు అదే వాళ్ళు వేసుకుని గురకాలు ఏమో ఉన్నట్టున్నాయి లోపల. మెయిన్ ఎంట్రన్స్ అంట అది. ఆ పక్క దానూబ్ కూడా ఉన్నదా. యాడికి పోయినా అన్ని ఏరియాలో ఉన్నట్టున్నాయి దానూబ్ మాల్. మేడం వచ్చే లోపల ఒకసారి ఆ రోడ్డు చూపిస్తామండి, భలే ఉన్నది రోడ్డు. రింగ్ రోడ్డు ఉన్నట్టున్నది పెద్దదిగా. రింగ్ రోడ్డు మొత్తం. నిన్న వచ్చినా కదా ఐకే ఈడే ఉన్నది. ఐకే మాలు, ఈ పక్క షిరాఫీ మెగా మాల్, 2 ఎదురెదురుగానే ఉన్నాయా. అన్నీ ఈడీడి ఇరికిరుకుల్లోనే ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అవుతాం అంతే. అది నిన్న వచ్చిన అది ఐకే, అది ఆ పక్క నుంచి వచ్చినా గుర్తులేదు, కానీ మొత్తానికి అయితే ఆడికి వచ్చిన. దాని ఎదురుగానే ఇది ఉన్నది. ఎక్కువ స్థలాన్ని వేస్ట్ చేయరనమాట, అన్ని ఇరుకిరుగ్గా కట్టేశారు. ఆయన క్లీన్ చేసాను ఈడంతా. ఆడ పేపర్లు ఉంటే ఆడ క్లీన్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఆడ పేపర్ ఉన్నది, అది ఏదో ఉన్నది కోకోకోలా, అది ఆడ పోయి క్లీన్ చేస్తాడు.
ఈ చుట్టుపక్కల ఏం ఉండకుండా క్లీన్ చేస్తానే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, క్లీన్ చేస్తా మొత్తం నీట్గా అంతా. మళ్ళీ ఇక్కడ ఏడ బేయకంటే ఇక్కడ చెత్త డబ్బాలు కూడా పెట్టినారు, కానీ కొంతమంది రోడ్లపైన వేస్తారు. అవన్నీ క్లీన్ చేసేదానికి పక్కన మనిషి కూడా. ఇక్కడ ఒక చెత్త డబ్బా ఉన్నది, ఆడ ఉంటాయి. ఆడ కూడా ఉన్నది ఒకటి, ఈడ కూడా ఉన్నది ఎదురుగా. చెత్త డబ్బా అంటే డబ్బా కాదు, ఇది దిమ్మె లాంటిది. ఇప్పుడు వచ్చినాం ఇంటికి. పొద్దున 9:30 9కో 8 గంటలకు పోయినాం బయటికి. ఇప్పుడు దగ్గర ఇది 1:50 కావస్తుంది. మళ్ళీ డ్యూటీ ఉంది నాకు. అన్నం తినేసిపోయింది మేడము. పొద్దున్న తెచ్చినా కదా అక్కడి నుంచి ఆ కవర్ ఎత్తుకొని ఇచ్చినా అని. ఆ కవర్ అయితే బండిలోనే పెట్టింది మేడము. అబ్బాయే కానీ ఆ మేడం వేసుకోండేది, అదే మేడం వాళ్ళ ఫ్రెండ్ వేసుకోండేది చూసి సేమ్ అట్టాడితే మేడం కుట్టించుకుంటుంది. పోయి అన్నం తీసుకొని అన్నం తినేసి పోయి ఇచ్చేసిరావు ఇంకేనా. సర్లే మేడం అంటే చూడాల, పెద్దకి ఏమి ఇచ్చదు. అప్పుడెప్పుడో ఆ పని మనిషి ఇచ్చింది అన్నము. ఆ పని మనిషి పోయి ఇప్పుడు దగ్గర నెల పైన అవుతుంది. ఇప్పుడు చూస్తున్నా ఈ అన్నాన్ని. అన్నీ మిక్స్ అన్నం అనమాట. అన్నీ మిక్స్ చేసి ఇచ్చినారు. ఈ ఎర్రగడ్డలు వేయించి పైన వేసినారు. ఈ చుట్టూ ఈ గుగ్గులు బాగున్నాయి. పైన తోలు కూడా లేదు వీటికి, తోలు ఆల్రెడీ వలిచేసినట్టున్నారు. ఇదేమో సలాడు, దానిలోకి ఇది టమాటా కూర ఇచ్చింది. ఏమో టమాటా మిక్స్ కొట్టించుంటున్నారు. అందుకే ఇంకా నా దగ్గర ఉండే పచ్చడి అయితే ఇదే బెస్ట్. దీంట్లోకి వేరే ఆప్షన్ ఏమొద్దు మనకు. నాకు టైం దొరికింటే నేను ఏదో ఒకటి చేసుకోండు, ఏం చేద్దాం. ఇప్పుడు వచ్చిన ఇది కూడా బాగానే ఉంటుంది. ఈ టమాటా పచ్చడి అన్నింటిలోకి బాగున్నది అబ్బా. మేడము తింతాను వెళ్ళిపో ఇచ్చేసి రాపో మేడంకి ఆ కవర్ అనింది. సర్లే మేడం అంటే పోయి తినేసి అది ఇచ్చేసి ఆడికి డ్యూటీ అయిపోతుంది మేడంది. మేడం వస్తానే ఆ డ్యూటీ చెప్పినప్పుడు ఇచ్చేసి కవర్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ వచ్చి తిందాం అనుకున్నా, కానీ పొద్దు నుంచి ఏం తినలే కదా అని తినేసిన. ఆడికి కవర్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో. పూల కుండీలో మనీ ప్లాంట్ పూలు ఉన్నాయి కదా. ఇది చూడు మాయాదీపం, పాత సామాన్లన్నీ పెట్టుకున్నారు. మేడం ఇచ్చిన కవర్ అయితే ఇచ్చేసిన. ఇక్కడ ఇంకో కారు ఉంది, భలే ఉన్నది. ఒరే ఇది చూడు ఎంత ఉన్నది బుడ్డిది. ఒరే ఆ చెత్త డబ్బా అంతా కూడా లేదు. ఇదే దూడ ఇంకొక కారు భలే ఉన్నది. ఇంటికి వచ్చేసిన. మేడము నిన్న డబ్బులు ఇచ్చింది నీళ్ళకి, చెక్ చేసి మళ్ళీ నీళ్ళు ఆర్డర్ అయ్యాని చెక్ చేద్దాం. గడుస్తాయి ఇంకొక 2 రోజులు చూసి రేపు ఆర్డర్ ఇచ్చేస్తాం. ఈ రోజుకి రేపటికి సరిపోతాయి. ఇంకా రేపు రాత్రికి ఆర్డర్ ఇచ్చేస్తాం, సరిపోతుంది. మేడం నా దగ్గర డబ్బులు కూడా ఇచ్చేసి ఉన్నది. టైం 6:45 అయింది. ఏమో ఈ టైంలో మేడం బండి స్టార్ట్ చేయమంది. మొత్తం మబ్బెక్కిపోయింది. ఈ టైంలో ఆడిపోతుందో. మధ్యాహ్నం ఆడికి పోలా. ఇంకా ఆడికి నా సాపర్ అంటే ఖచ్చితంగా ఫుల్ షాపింగ్ చేస్తుంది మేడం. చూద్దాం ఆడిపోతుందో. మా మేడం ఫోన్ చేసే లోపల మా మేడం వస్తుందేమో అనుకున్నా, కానీ ఇంకొక మేడం వచ్చింది. నిన్న వచ్చినాం కదా, ఇదేంది అరబ్ మాల్. సో అరబ్ మాల్కి అయితే పోయింది. ఇక్కడ మా మేడం ఏదో తీసుకునేట్టుంది, ఇంకొక మేడంకి నచ్చినట్టుంది, దాన్ని తీసుకురావడానికి వచ్చిందేమో. అవి వస్తువు ఏమో మనకు తెలియదు, లేకపోతే మా మేడం ఏమన్నా పంపించిందో ఎట్టో తెలియదు నాకు. చాలామంది మీ మేడము ఇంకొక మేడము, మీ మేడం ఇంకొక మేడం అంటున్నావు, ఎంతమంది మేడాలు ఉన్నారని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఏమి ఎవరంటే మా మేడం వాళ్ళ అన్న కూతురు అనమాట. వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది కోడలు. వీళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే మా మేడం వాళ్ళ కొడుకు,
మా మేడం వాళ్ళ కోడలు, అన్న కూతురు, కొడుకు ఇద్దరు ఈడే ఉంటారు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ విడిపోయారనమాట. సో అందుకోసం వీళ్ళిద్దరిని ఏమే సాక్కుంటుంది. వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళ అన్న కూతురు, కొడుకు ఇద్దరు కూడా మా మేడం కాడే ఉంటారు. ఇంకా ఈ పక్క 2 ఇల్లులు ఉన్నాయి కదా, 2 ఇల్లులు ఆనుకొని కట్టుకున్నారు అక్క చెల్లెలు వీళ్ళిద్దరు. తౌఫిక్ భాయ్ వచ్చి చెల్లెలికి డ్రైవరు, నేను వచ్చి అక్కకి డ్రైవరు. సో తౌఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో అయితే మేడం ఒక్కటే ఉంటుంది, ఎవ్వరు లేరు వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో అయితే మా మేడము వాళ్ళ అన్న కూతురు, అన్న కొడుకు, మా మేడం కొడుకు. సార్ అయితే లేడులే, సార్ మనకు తెలియదు సార్ గురించి. సో కొడుకు కూడా నా అంత వయసు అయితే ఉన్నాడు. ఇంకా వీరిద్దరు కూడా పెద్దోళ్ళే. ఏమో పెద్దదే అంటే వీళ్ళ అన్న కొడుకు కూతురు ఇద్దరు కూడా పెద్దోళ్ళే, నా వయసు వాళ్ళు ఉంటారు ఇద్దరు కూడా. సో అది మా మేడం వల్ల కోడలు అనమాట, అంటే అన్న కూతురు, మరదలో కోడలో ఏదో అవుతుంది ఆమె, రెండో ఆమె. చాలామంది ఇంకొక మేడం అంట అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇంకొక మేడం అంటే మేడం వాళ్ళ అన్న కూతురు అనమాట. ఈమెకు కూడా నేను తీసుకొని వస్తూ ఉండాలన్నమాట. సో ప్రజెంట్ అయితే ఆమె నిన్న వచ్చిన అరబ్ మాల్కి అయితే వచ్చింది, 6వ నెంబర్ గేట్లోకి అయితే పోయింది. సేమ్ నిన్న తీసుకోమన్నావు కదా మా అత్తని, అక్కడికే తీసుకోమనింది, ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకొక మేడం అంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్పడము కూడా అట్లే ఉన్నదిలే. ఇంకొక ఇంకొక మేడం అంటే మీకు తప్పుగా అర్థమైంది. ఇంకొక మేడం అంటే ఇంకా నెక్స్ట్ నుంచి మేడం వాళ్ళ కోడలంట, అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. మా మేడం వాళ్ళ కోడలు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేడం వాళ్ళ కోడలు వచ్చిందనమాట. మీ అందరికీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ విషయాలు ఏది చెప్పకూడదు మనకు ఎందుకులే అని గమ్మునైపోయినా, ఎందుకు చెప్పడము అని నేను సైలెంట్గా ఉన్నాను అనమాట. మన గురించి మనం చెప్పుకోవాలా అంటే నా జర్నీ మాత్రమే నేను చూపిద్దాం అనుకుంటున్నా. వీళ్ళ గురించి ఏంది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎంత డబ్బులు ఉంది, వీళ్ళకి నెలకు జీతం యాడ్ నుంచి వస్తుంది, వీళ్ళు ఎంతమంది ఉంటారు, వీళ్ళ సార్ ఉండాడా లేదా, పెళ్ళిళ్ళు అయినాయి లేదా, పిల్లలు ఎంతమంది, ఇవన్నీ కూడా నేను చెప్పకూడదు అనుకున్నా. కానీ ఈ విషయం మాత్రం చెప్పాలనుకున్నా, ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి. మా మేడం వాళ్ళ కోడలు. ఇంకా వేరే విషయాలు అయితే వాళ్ళ గురించి నేనేం చెప్పను, నాకు తెలీదు. ఇంకా తౌఫిక్ భాయ్ అంటారా, తౌఫిక్ భాయ్కి అయితే 4 ఏళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి అన్నీ తెలుసు. సో తౌఫిక్ భాయ్ అయితే వాళ్ళ మేడం గురించి అన్నీ క్లారిటీగా చెప్తా ఉంటాడు, నాకైతే తెలీదు. సో అది ఇక్కడ పోయింది, మళ్ళీ ఇంకొక లొకేషన్ పెట్టింది మేడము. ఈ లొకేషన్ పెట్టింది మళ్ళీ ఏందో 2 కిలోమీటర్లు ఉన్నది, 5 నిమిషాలు పడుతుందంట. ఈడేనే ఏడ ఇట్లా రౌండ్ వేసుకొని పోవాలా, ఇట్లా రౌండ్ వేసుకొని. మేడం ఇచ్చిన లొకేషన్ కాడికి వచ్చిన ఏడు చూడండి ఎంత కింద పోతుందో, చాలా కింద పోతుంది, కరెంటు పోల్ కాడ పోతుంది. ఇదే మేడం ఇచ్చిన లొకేషన్. ఫ్రంట్ నుంచి పోకుండా బ్యాక్ నుంచి పోయింది మేడం. ఇది వెనకదారి, దొడ్డిదారి. టైం 8:30 అయింది. మన డ్యూటీలు అయితే అయిపోయినాయి, బీగాలు కూడా ఇచ్చేసిన. ఇంకా ఆమె ఏమన్నా అడిగినా అనుకో తినేదానికి, మధ్యాహ్నం ఇచ్చింది ఇచ్చేది. నిన్న చేసుకునింది ఒక రవ్వ, అది ఉంది పూలు, ఇది సరిపోతుంది నా ఒక్కడికి. బాగా కుబూస్ అయితే ఉంది. నిన్న కాల్చినాం కానీ తినలా, ఆ పిజ్జానే తినేసాం నేను తౌఫిక్ భాయ్. ఒక 2 ఏమో తిన్నాం అంతే, ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. సో ఒక 2 కుబూసులు అయితే కాల్చుకొని తినేస్తా. ఇంకా గుడలు కూడా ఉన్నాయి, ఉతుక్కోవాలా. నిండిపోయింది, దీంట్లో దురిగేసిన అన్నీ. నూనె అయిపోయింది నా దగ్గర, నూనె కావాలని అవును నూనె అడిగిన, నూనె అయితే ఇది ఇచ్చింది. ఏం చేస్తున్నావు, వంట చేస్తున్నావు అనింది. అవును మా అన్న, నేను తినలేదు ఇంకేనా. సరే అని ఒక ఎగ్ రోల్ అయితే ఇచ్చేసిన ఆమెకి. ఇప్పుడు మళ్ళీ నేను కాల్చుకుంటున్నా. ఆమెకి ఎగ్ రోల్ చేయించిన, కానీ ఇది వేస్ట్ అవ్వకూడదని నేను పూలు చపాతీ అయితే కాల్చుకుంటున్నా. ఇది నూనె లేకైనా కూడా కాల్చవచ్చు, నూనె లేకపోయినా కూడా, కానీ నూనె పడితే ఒక బాగా కాలుతుంది. ఇది నిన్న చేసింది ఎట్లున్నదో బాగుంది, చెడిపోయింది అనుకున్నా, బాగానే ఉంది, చెడిపోలైతే. చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.